ఉపాధ్యాయ బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం బదిలీలు చేపట్టాలని నిశ్చయించింది. ఇందుకోసం చట్టమే తీసుకురానుంది. ప్రస్తుత విధానంలో టీచర్ల బదిలీలపై స్పష్టత లేకుండా పోయింది. ఏటా చేయాలా లేదా చేస్తే ఏ సమయంలో చేయాలనే దానిపై గందరగోళం నెలకొంది. ప్రతిసారి టీచర్ల వినతులు ప్రభుత్వం అభిష్టం ఆధారంగా 2-3 ఏళ్లకోసారి బదిలీలు చేస్తూ వస్తున్నారు. అది కూడా కొన్నిసార్లు విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలకు తెరతీసి గందరగోళం చేస్తున్నారు. ఇక నుంచి ఆ పరిస్థితి లేకుండా ప్రతి ఏటా ఖచ్చితంగా వేసవిలో మాత్రమే బదిలీలు జరిగేలా చట్టం రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనిపై పలు దఫాలుగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన పాఠశాల విద్యాశాఖ నిబంధనలపై కొంత స్పష్టతకు వచ్చింది. వారం రోజుల్లో ముసాయిదా బిల్లును తయారు చేసి దానిపై మళ్లీ అభిప్రాయాలు తీసుకుని తుది రూపమిస్తుంది. సదరు బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ముసాయిదా బిల్లు ప్రకారం తప్పనిసరి బదిలీలకు టీచర్లకు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకోనుంది. ఏటా మే 31వ తేదీన కటాఫ్ తేదీగా పరిగణించి సర్వీసును లెక్కించే విధంగా బిల్లును రూపొందిస్తోంది. టీచర్లు విద్యా సంవత్సరాలను బదిలీలకు ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతుంటే ప్రభుత్వం మాత్రం సాధారణ సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. జీరో సర్వీస్ బదిలీలు ఉండాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలు, జనాభా గణన ఉంటే తప్ప ఇకపై ఏటా ఖచ్చితంగా బదిలీలు జరుగుతాయి. ప్రస్తుత విధానంలో ప్రభుత్వం టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఆ షెడ్యూల్ పదే మారిపోవడం జరుగుతుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇకపై న్యాయ వివాదాలకు తావు ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.